మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం నిన్న మాట్లాడింది ఏంటంటే వర్డ్స్ కి అకౌంటబిలిటీ ఉంటుంది. అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం. సో మన మాట చాలా ఇంపార్టెంట్ అన్న విషయం మనందరికీ అర్థమవుతుంది. వర్డ్స్ కి అకౌంటబిలిటీ ఉంటుంది. అంటే నేను జిమ్కి వెళ్తాను అనే మన ఫ్రెండ్స్ తో చెప్పినప్పుడు ఆ, మనకి తెలియకుండా ఇదిగో మన స్టాండర్డ్ జిమ్కి వెళ్ళడం, లేకపోతే టీ కాఫీ మానేస్తాను అని మనం ఇంట్లో వాళ్ళతో చెబితే మనకు ఒక స్టాండర్డ్ ఉంది. మనం ఆ స్టాండర్డ్ నుంచి కింద పడిపోవాలి అని అనుకోం. సో వర్డ్స్ ని మనం ముందుకు వెళ్ళడానికి పాజిటివ్ గా ఉపయోగించుకోవడం ఎలాగు అనే దాన్ని మనం చూస్తున్నాం. ఇది స్మాల్ ఇంట్రడక్షన్. మనము ఆ ఆ, దాని గురించి ఇంకొంచెం డీటెయిల్డ్ గా రాబోయే క్లాసెస్ లో అంటే అవకాశం వచ్చినప్పుడు చెప్పుకుందాము. వర్డ్స్ ని మనము మన ఎదుగుదలకి ఎంత బాగా ఉపయోగించుకోవచ్చు అనే దాన్ని మనం చూద్దాం. ఈ రోజు చూడాల్సిన టాపిక్ ఏంటి అని అంటే వర్డ్స్ కి ఇమోషన్స్ ని జత చెయ్యడం. కొన్ని మనం ప్రాక్టికల్ గా చూసాం నిన్న. బట్ వి విల్ నౌ సీ యాజ్ టు ఇమోషన్స్. మనం ఏం మాటలు మాట్లాడేటప్పుడు ఇమోషన్స్ వాటితోటి ఎలా లింక్ అయిపోయి ఉంటాయో ఈ రోజు గమనిద్దాము. బహుశా ఈ క్లాస్ చాలా జాగ్రత్తగా వినండి. మౌనిక చెప్తుంది ఈరోజు. ఆ మనకి తెలియకుండా మనకి మేలు చేసుకుంటున్నామా హాని చేస్తున్నామా అనేది క్లాస్ తర్వాత మనం డిస్కస్ చేద్దాం. వి విల్ టాక్ అబౌట్ వర్డ్స్ అండ్ ఇమోషన్స్. సరేనా? ఆర్ యు ఆల్ ఫాలోయింగ్? అర్థమవుతుంది కదండి? రైట్. టాపిక్ మాటకి ఉండే శక్తి. మనం మాట్లాడే మాట, దానికి ఉండే శక్తి. సో మాట్లాడేటప్పుడు ఆ మాటకి ఎంత శక్తి ఉంటుంది అనేది మనం దాని లోతుని ఒక్కొక్కసారి తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యం. మాట్లాడేసిన తర్వాత అర్థమవుతుంది, అయ్యో ఇలా మాట్లాడి ఉండకూడదే అని చెప్పి. సో అంత లోతు ఉంటుంది మాటకి. ఒకటే మాట ఒక మనిషిని నిలబెట్టగలదు, ఇంకొక మాట ఒక మనిషిని అప్పటికప్పుడు మనసు విరిచేయగలదు. మన బంధాలు బాగున్నాయి అంటే ఒక మంచి మాట మూలన బాగుండొచ్చు, లేదంటే అవి దూరం అయిపోయాయి అంటే మనం అక్కడ ఏదో ఒక మాట ఆవేశంలో అనిన మాట మూలన విరిగిపోయి ఉండొచ్చు. సో అలా ఎన్నో మన జీవితంలో జరిగాయి. బట్ మనము గమనించాల్సింది ఏంటంటే వీటన్నిటికీ మనం వాడుకుంటున్నాం, ఈ మాటనే వాడుకుంటున్నాం. ఏదన్నా చెప్పాలన్నా, ఏది జీవితంలో జరుగుతున్నా కూడా ప్రతి దానిని మనము మాట ద్వారానే ఎక్స్ప్రెస్ చేయగలం అందరికి. సో ఈ మాట ఎంత జాగ్రత్తగా వాడాలి అంటే, మాట్లాడిన మాట అవతల వాళ్ళకి వినబడటానికి బాగుండాలి, మనము వినడానికి తిరిగి. అంటే మన మైండ్ కూడా వింటుంది కాబట్టి, మన మనసు కూడా వింటుంది కాబట్టి మనం కూడా వినడానికి బాగుండేలాగా చల్లగా ఉండే పదాలని చూస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు విసుగు అనే మాట విన్నామనుకోండి, లేదంటే మనం అన్నామనుకోండి, మనం విసుగుని వెంటనే ఎక్స్పీరియన్స్ అవ్వగలం. కృతజ్ఞత అనే మాటను విన్నామనుకోండి, వెంటనే ఆ కృతజ్ఞతా భావానికి సంబంధించిన ఆ భావాన్ని అనుభవించగలుగుతున్నాం కదా. అది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్. చూడండి, వెంటనే నేను మాట అంటున్నప్పుడు మీకు ద్వేషానికి సంబంధించిన పిక్చర్ పడతా ఉంటది తలలో. సో ఆ ద్వేషానికి సంబంధించిన విషయాల్ని మనం అనుభూతి చెందుతున్నాం అంటే ఉట్టి మాట మాట కాదు, మాట శరీరం మీద ప్రభావం చూపిస్తుంది, మన మనసు మీద ప్రభావం చూపిస్తుంది, మొత్తం మన ఫిజియాలజీ మీద ప్రభావం చూపిస్తుంది. ఎవరి మీదైనా విసుకొచ్చింది అనుకోండి, లేదంటే ఎవరన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు ఏదన్నా విధంగా, నా రక్తం ఉడికిపోతుంది అన్నాం అనుకోండి, రక్తం నిజంగానే ఉడికిపోవటం మొదలవుతుంది, బ్లడ్ ప్రెషర్ రైజ్ అవుతుంది. అవునా? సో అంటే మాట శరీరంలో మార్పులు తెస్తుంది, అంత శక్తి ఉంది మాటకి. పోనీ అదే విషయాన్ని అక్కడ మనం రక్తం ఉడికిపోతుంది అనే మాట కాకుండా, అబ్బా నాకు విసుకొస్తుంది అన్నాం అనుకోండి, ఒకటే పరిస్థితిని మనం తీసుకునే విధానం, అక్కడ మనం వాడే పదంలో మార్పు తెచ్చా. నా రక్తం ఉడికిపోతుంది వీడు చేసిన పనికి అన్నా, నాకు విసుకొస్తుంది వీడు చేసిన పనికి అన్నా. సో విసుకొస్తుంది అన్నప్పుడు నా ఆవేశం చాలా తక్కువ ఉంటుంది. కానీ నాకు రక్తం ఉడికిపోతుంది నాకు అన్నప్పుడు ఏమవుతుంది, నాకు ఆవేశం
ఆవేశం ఎంత ఉంటుంది? ఆవేశం అనేది రావాలి అంటే బ్లడ్ ప్రెషర్ రైజ్ అవ్వాలి. సో శరీరంలో కూడా దానికి సంబంధించినవన్నీ అనుభవం అవుతున్నాం మనం. సో అంటే మన వర్డ్ కి అంత శక్తి ఉంటుందన్నమాట. మాట్లాడే ప్రతి మాట మనము శారీరకంగా అంటే బాడీలో కూడా దానికి చేంజెస్ క్రియేట్ అవుతున్నాయి. శరీరంలో దానికి కావాల్సినవన్నీ మార్పులు జరుగుతున్నాయి. అలాంటప్పుడు అలాంటి మాటని ఎంత బాగా చూస్ చేసుకోవాలి. అందుకని మనకి బుద్ధుడు అంటాడు కదా, కోపం మన కోపం ఎలాంటిదంటే అవతల వాళ్ళ మీద ఇసరాలని చూస్తాం. కానీ ఎలా ఎలా ఆయన పోల్చారంటే కాలే బొగ్గు ఉంటుంది కదా, మండే బొగ్గు. దాన్ని గనక మనం ఇసిరుతుంటే అవతల వాళ్ళ మీదకి మన చెయ్యి కూడా కాలిపోతుంది అని చెప్పారు. అది ఇంతకంటే ఇంకా మంచి డిస్క్రిప్షన్ ఇంకేముంది. ఆయన అర్థం ఏంటంటే దానిలో ఈ రగిలిపోతున్నప్పుడు మనం కూడా కాలిపోతున్నాంగా. నాకు కోపం వస్తుంది అంటున్నప్పుడు కోపం వాళ్ళ మీద ఉన్నా కూడా ఆ కోపం నన్ను కూడా దహించేస్తుంది లోపల. సో నా బాడీలో చేంజెస్ వస్తున్నాయి ఆ కోపం మూలన. నా నరాలు తెగిపోతున్నాయి. అలాంటప్పుడు అలాంటి కోపం అంటే అవతల వాళ్ళకి ఎంత ఎంత మనం ఇది చేస్తున్నామో తెలియదు దీంతో. కానీ శరీరంలో మనం మనం మన మైండ్ ని మనం పాడు చేసుకుంటున్నాం. సో అందుకని కోపం అనేది ఎప్పుడూ కూడా మనల్ని నాశనం చేస్తుందే కానీ దాని మూలాన మనకేమీ మంచి జరిగేది లేదు. సో ఒక మాట మనసుని విరిచే శక్తి ఉంటుంది. విరిగిన మనసుని మళ్ళీ నయం చేసే శక్తి ఆ మాటకే ఉంది. అవును కదా. గాయం అయిందనుకోండి మనసుకి, ఎవరన్నా మన అన్న వాళ్ళు కూర్చుని ప్రేమగా మంచి మాటలు 4 మాట్లాడారు అనుకోండి, నెమ్మదిగా ఆ మనిషి దాని నుంచి కోలుకోవటం మొదలవుతుంది. అది కేవలం మంచి మాటతోనే, నేనున్నాను అని చెప్పే ఆ ప్రేమతోనే. సో ఆ ప్రేమని వ్యక్తపరిచిన ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఆయన? మళ్ళీ మాటతోనే. ఆ మాటతోనే హీల్ చేస్తున్నాం. ఇదే మాటని మనం సంవత్సరాల తరబడి కొంతమందితో మాట్లాడిపోవటానికి కారణం అవుతుంది. ఎందుకంటే అప్పుడెప్పుడో అనిన మాట అది ఎంత బాధ పెట్టిందంటే వీళ్ళు ఇంక వద్దు అనిపించింది. కానీ ఇదే మాట మన ఇష్టం, అరే వీళ్ళు నాకు కావాలి అనుకున్నప్పుడు, వాళ్ళకి కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళకి ధైర్యం చెప్పడానికి పనికొచ్చింది. అంటే మాట ఒకటే, జస్ట్ అక్కడ ఏం వాడుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఈ వాడేది ఏదర్ మనల్ని హీల్ చేస్తుంది, లేదంటే బ్రేక్ చేస్తుంది. అవతల వాళ్ళని కూడా అంతే. అవతల వాళ్ళ మనసుల్ని విరుస్తుంది, లేదంటే ఆ మనసుల్ని ఇంకా ప్రేమగా మనకు దగ్గర అయ్యేలాగా చేస్తుంది. సో ఇంత చేస్తుంది మాటే అయినప్పుడు, మనం ఎవరికన్నా మనిషికి ప్రేమను తెలపాలి అనుకున్నప్పుడు, మీ పిల్లలకి మీరు ఎక్స్ప్రెస్ చేయాలన్నా, పార్ట్నర్ కి ఎక్స్ప్రెస్ చేయాలన్నా, అమ్మా నాన్నకి తెలియాలన్నా ఈ మాట ద్వారానే ఎక్స్ప్రెస్ చేయగలం కదా. యాక్షన్స్ లో మనం ఎంత ఎక్స్ప్రెస్ చేసినా మాటతో ఎక్స్ప్రెస్ చేసినప్పుడు చాలా శక్తి ఉంటుంది దానికి. సో మాటతో మనం చెప్పొచ్చు మనం ఎంత లోతుగా వాళ్ళని ప్రేమిస్తున్నాము అనేది. బహుశా అంత లోతుగా మీరు ఎంత ప్రేమిస్తున్నారో, నేను మిమ్మల్ని అంత ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి అంత పని చేయలేం బహుశా. పిల్లల్ని అమ్మా నాన్న పెంచుతారు. సో మీరు ఎంతలాగా పెంచారో నేను మిమ్మల్ని అట్లాగనే అని మనం ఎలా యాక్షన్స్ లో చూపించగలం, వాళ్ళ అన్నేళ్ల ప్రేమను ఎలా చూపించగలం? బహుశా మాట ద్వారానే. అది సులువు, ఈజీగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చేయగలం. సో అలాగనే మాటని ఎలాంటి శక్తి ఉంటుందంటే అది క్రియేట్ చేయగలదు, సృష్టించగలదు. ఒక మంచి బంధాన్ని, అవకాశాన్ని, అన్నిటినీ సృష్టించగలదు. అదే మాట వినాశనానికి కారణం అవుద్ది, అంటే డిస్ట్రాయ్ చేసేయగలదు. అదే మాట ఒక సమతుల్యత అంటే ఒక బ్యాలెన్స్ ని క్రియేట్ చేయగలదు. మనకి ఎక్కడ బ్యాలెన్స్ కావాలో అక్కడ బ్యాలెన్స్ ని క్రియేట్ చేయగలదు. సో 3 పనులు అంటే బ్రహ్మ, విష్ణు, మనం మహేశ్వర అంటారు కదా. సో ఆ 3 మన మాటలోనే ఉన్నాయి. అంత శక్తి ఉంది మన మాటకి. సో మనమే క్రియేటర్స్ మీ, మనమే డిస్ట్రాయర్స్ మీ, మనమే సమతుల్యతని తెచ్చేవాళ్ళమి. సో అలాంటప్పుడు ఈ వర్డ్స్ ని చాలా జాగ్రత్తగా ఆచి తూర్చి మాట్లాడాలి. మాట మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా అది బయట అవతల వాళ్ళని ఎలా ప్రభావితం చేస్తుందో మనల్ని కూడా అలానే ప్రభావితం చేస్తుంది. వాళ్ళ మాటే కాదు, మన మాట మనల్ని కూడా ప్రభావితం చేస్తుంది. నేను పదే పదే అనేటప్పుడు నా మైండ్ పదే పదే వింటుంది, నా సబ్ కాన్షియస్ మైండ్ పదే పదే వింటుంది. సో ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే నేను నా నిజాన్ని సృష్టిస్తా ఉంటున్నాను. లోకం చెడ్డది, లోకం చెడ్డది అంటున్నాను అనుకోండి, లోకంలో చెడే కనపడేలాగా నా మైండ్ ట్యూన్ అవుతుంది. ఎలాగంటే ఇంకా మీరు ఎంత మంచన్నా చేయండి నేను ఒప్పుకోను. సో మనుషులు మంచి వాళ్ళు, తప్పు ఒప్పులు అనేవి మనుషుల్లో ఉంటాయి.
అంటే చూడండి, మనం ఎలాంటి స్టేట్మెంట్స్ ని నిజంగా ఒప్పుకుంటున్నాం అనేది గమనించాలి. మనం నమ్మేవి నిజాలేనా అసలు? మనం అనుకుంటాం మనం నమ్మిన ప్రతిదీ నిజం అని అనుకుంటాం, కానీ నిజం ఇంకోటి ఏదో ఉంటుంది. సో అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉండాలి ఎప్పటికప్పుడు. సో ఈ జీవితంలో అతి ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే మనం ఏం నమ్ముతున్నాము అనేది. ఎందుకంటే ఏం నమ్ముతున్నామో దాన్నే చూస్తున్నాం. ఏది నిజం కాదు అనుకుంటున్నామో అది మనకి పొరపాటును కూడా కనపడదు. వాళ్ళు అక్కడ ఎంత మంచి వాళ్ళైనా కూడా మనకి వాళ్ళలో ఎప్పుడూ తప్పులే కనపడతా ఉంటాయి. సో మాటలు ఎలా పనిచేస్తాయి అంటే మనకి కమాండ్స్ లాగా పనిచేస్తాయి అనమాట. మన మైండ్ మీద, మన బ్రెయిన్ మీద కమాండ్స్ ఇచ్చిన, మనం ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా, నేను మాట్లాడుతున్న మాట నాకు కూడా కమాండ్ అవుతుంది. నేను మీకు చెప్పేటప్పుడు మీరు ప్రభావితం అవుతున్నారు అని మీరు అనుకుంటున్నారు, కానీ నిజానికి నేను ఇంకా ప్రభావితం అవుతున్నా. నా మాట నాకు శక్తిగా మారుతుంది. సో ఇలా చూసుకుంటే మరి నేను ఎలాంటి మాటలు మాట్లాడాలి? ఇంకొకళ్ళు బాగుండాలి అని కోరుకుంటే నేను బాగుంటాను, ఇంకొకళ్ళు నాశనం అయిపోవాలని కోరుకుంటే నేను నాశనం అయిపోతున్నాను. ఎందుకంటే ఆ వర్డ్ నా మైండ్ కూడా తీసుకుంటుంది లోపలికి. సో ఒకసారి అది డీప్ గా వెళ్లే కొద్దీ, ఈ మాటను నేను పదే పదే వాడే కొద్దీ అది నా నమ్మకంగా మారుతుంది. ఏ మాట అయినా మీరు గమనించండి, చిన్నప్పటి నుంచి ఇంట్లో జరిగిన సందర్భాలు, పెద్దవాళ్ళతో జరుగుతున్న మాటలు, లేదంటే మీ ఇంట్లో కామన్ గా జరిగే వాటిల్లో నుంచే మీ పర్సనాలిటీ డెవలప్ అయ్యింది. ఇంట్లో వాళ్ళతో ఎప్పుడు జరిగే కాన్వర్సేషన్స్ లో వీళ్ళు ఎలా ఉన్నారో, మీ మీ ఇంట్లో అంటే మీ పేరెంట్స్, ఆ తర్వాత మీరు ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత మీరు బయట ప్రపంచం చూసిన దాన్ని బట్టి చక్కగా ఆ పర్సనాలిటీ చేంజ్ అవ్వకుంటూ వచ్చింది, నమ్మకాలు ఏర్పడతా వచ్చాయి. సో వీటిల్లో కొన్ని మంచివి ఉంటాయి, కానీ కొన్ని మార్చుకోవాల్సినవి కూడా ఉంటాయి. ఈ మార్చుకోవాలన్న విషయం తెలియక అరే నాకెందుకు ఇలా జరుగుతుంది అని బాధపడతా ఉంటాం. బహుశా అక్కడ చేయాల్సింది ఏంటంటే, ఏవో మన నమ్మకాలు కొన్ని మనల్ని వెనక్కి నెడుతున్నాయి, అవేంటో తెలుసుకోవాలి. తెలుసుకోవటానికి డైరెక్ట్ గా కొన్నిసార్లు మనం అర్థం చేసుకోలేం వీటిని. అప్పుడు ఈజియెస్ట్ వే ఏంటంటే, నోటి నుంచి వచ్చే ప్రతి మాట మంచిదై ఉండాలి, చల్లనది. అంటే ఏ మనిషికి ఇబ్బంది పెట్టేలాగా ఉండకుండా ఉండే మాటలు అయి ఉండాలి. అండ్ చూస్ చేసుకునే వర్డ్ మోటివేట్ చెయ్యాలి, మిమ్మల్ని అయినా అవతల మనిషినైనా కూడా. అంటే ఎదగాలనే ఆశ పుట్టించే మాట అయి ఉండాలి. అలాంటి వర్డ్స్ నే చూస్ చేసుకుందాం. మంచి మాటల్లో మనం కొన్నే మనం వాడతాం, బట్ డిక్షనరీలో చూస్తే వందల వేలల్లో ఉన్నాయి ఎంతో అద్భుతమైన వర్డ్స్, తెలుగులోను ఇంగ్లీష్ లోను. ఆ వర్డ్స్ విన్నప్పుడు చాలా బాగా అనిపిస్తాయి, కానీ మనం ట్రై చేయడానికి కూడా మొహమాట పడతా ఉంటాం. సో ఆ వర్డ్స్ ని మళ్ళీ మళ్ళీ వాడే ప్రయత్నం చేస్తా ఉండాలి. సో అరే నేను ఎప్పుడో చిన్నప్పుడే మాటలు నేర్చేసుకున్నాను, మళ్ళీ ఏంది ఇప్పుడు మాటలు నేర్చుకునేది అనిపించవచ్చు, కానీ నిజంగానే ఈ మాటకు అంత శక్తి ఉన్నప్పుడు మనం మళ్ళీ నేర్చుకునే ప్రయత్నం చెయ్యొచ్చు. సో ఈ మన ఎమోషన్స్ మీద ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది అనే దాని గురించి కొంచెం మన వాళ్ళు డీప్ గా వెళ్తారనమాట. సో ఎలాగంటే ఇప్పుడు మనం పాజిటివ్ ఎమోషన్స్ ని తీసుకున్నాం అనుకోండి, అంటే మంచి ఎమోషన్స్ లో ఉన్నాము, మంచి మంచి వర్డ్స్ వాడుతున్నాం అనుకోండి, ఇప్పుడు నేను ఏదైనా చేయగలను, అవకాశాలను నేను సరిగ్గా వినియోగించుకోగలను అనే వర్డ్ ని నేను నమ్ముతున్నాను అనుకుందాం. నాకు ఎక్కడన్నా ఏదన్నా పరిస్థితి రానివ్వండి, కానీ ఆపర్చునిటీస్ ని నేను ఇట్టే పట్టుకుంటాను, నేను వాటిని చక్కగా వాడుకుంటాను అని. సో ఇలాంటి యాటిట్యూడ్ నాకు ఉంది అనుకుందాం. నేను వాటికి సంబంధించిన పదాలనే వాడతాను. నేను ఎక్కడ ఏది వచ్చినా కూడా నేను చేయగలను అనే నమ్మకం నాకు, నా నా మైండ్ నాకు మళ్ళీ మళ్ళీ చెప్తుంది అనుకుందాం. నా సెల్ఫ్ టాక్ అన్నమాట. అంటే నాతో నేను మాట్లాడుకునే మాట అంటుంది. అప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే దీనికి సంబంధించినవి హార్మోన్స్ రిలీజ్ అవటం మొదలవుతుందంట మన శరీరంలో. అంటే మనం మాట్లాడే మాట మనకి శరీరంలో మన హార్మోన్స్ ని కూడా రిలీజ్ చేస్తుంది. సో ఆటోమేటిక్ గా ఈ డోపమైన్, సెరటోనిన్ అనేవి రిలీజ్ అవటం మొదలవుతాయి. ఇవి మనల్ని రిలాక్స్ చేస్తాయి, ఆలోచించే శక్తినిస్తాయి. కానీ ఎప్పుడైతే నేను ఇది చెయ్యలేను, లేదంటే ఇలాంటి వర్డ్స్ అన్నమాట, అంటే ఇది నాశనం అయిపోయింది, అర్రే నా జీవితం నాశనం అయిపోయింది అనే వర్డ్, లేదంటే వాళ్ళు నాశనం చేశారు అనే వర్డ్, ఏదో ఒక వర్డ్ వాడుతున్నాం అక్కడ, అది చాలా నెగిటివ్ వర్డ్ వాడుతున్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా నా బ్రెయిన్ ఎలాగా రియాక్ట్ అవటం మొదలవుతుందంటే, ఈ ఎమిగ్డిలా అనే పార్ట్ ఉంటుంది మనకి భయం వేసినప్పుడు బ్రెయిన్ లో, ఆ పార్ట్ యాక్టివేట్ అవుతుంది. అది ట్రిగర్ అయ్యింది అనుకోండి, ఈ కార్టిసాల్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఇదేంటంటే మనకి బాగా విపరీతంగా భయం వేసినప్పుడు మన శరీరంలో జరిగే మార్పులు ఇవన్నీ, మన బ్రెయిన్ లో ఇవి రిలీజ్ అవటం మొదలైందంటే మనం చాలా స్ట్రెస్ఫుల్ గా ఫీల్ అవుతాము. ఎలాగుంటదంటే అక్కడ నుంచి పారిపోవాలనిపిస్తా ఉంటుంది ఆ సిచ్యుయేషన్ నుంచి. ఇలాంటివి జరుగుతున్నాయి, కానీ ఇక్కడ జస్ట్ నా మాటే క్రియేట్ చేసింది అలాంటి పవర్ ని బ్రెయిన్ లో.
అంటే హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి అంటే అవి రిలీజ్ అవ్వటానికి కారణం కూడా మాట. ఉపయోగపడుతున్నప్పుడు మాటని ఎంత జాగ్రత్తగా వాడాలి, చూస్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్లెసిబో ఎఫెక్ట్ అని మనం వినే ఉంటాము. ప్లెసిబో ఎఫెక్ట్ అంటే ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు ఒక టైంలో. కొంతమంది సైంటిస్టులు కొంతమందిని తీసుకుని పార్టిసిపెంట్స్ ని మనమే అనుకుందాం, ఒక 10 మంది పార్టిసిపెంట్స్ ని తీసుకుని వీళ్ళందరికీ మీకు ఒక కొత్త మెడిసిన్ ట్రై చేస్తున్నారు వీళ్ళ మీద. సో ఇంకొక 10 మంది పార్టిసిపెంట్స్ ని తీసుకున్నారు, వీళ్ళకి కూడా ఇద్దరికి 2 గ్రూపులుగా డివైడ్ చేసి ఒక మెడిసిన్ వేస్తాము, ఆ మెడిసిన్ ఎలా పనిచేస్తుందో చూస్తామని చెప్పారు. సో వీళ్ళ మీద ప్రయోగించినప్పుడు వీళ్ళందరికీ ఏదో మెడిసిన్ ఇచ్చారనమాట వేసుకోమని చెప్పి. అందరికీ ఇచ్చారు, ఈ 10 మందికి ఇచ్చారు, ఆ 10 మందికి ఇచ్చారు. ఈ 10 మందికి ఇచ్చిన మెడిసిన్ అది ఒకటే అని చెప్పటం. సో కానీ వీళ్ళకి ఇచ్చిందేమో నిజంగానే మందు ఇస్తారు, వీళ్ళకేమో ఆ ప్లేస్ లో మందు కాకుండా నార్మల్ దన్నమాట. అంటే అక్కడ ఇది మన శరీరం మీద ఏమి ప్రభావం చూపించని కాల్షియం టాబ్లెట్ లాంటిది. అంటే ఇప్పుడు మన విటమిన్స్ లాంటిది, కాల్షియం లాంటిది టాబ్లెట్ ఇస్తారు. సో అందరూ అనుకుంటారు వీళ్ళు ఏదో శరీరంలో చేంజెస్ వచ్చేది, ఏదో మెడిసిన్ ఇచ్చారు దాని మూలన వాళ్ళు ఇచ్చేస్తున్నారని అనుకుని వేసుకుంటారు. సో ఆ తర్వాత ఈ 10 మందిలో మార్పులు మొదలవుతాయి. వీళ్ళలో తలనొప్పి స్టార్ట్ అయింది అనుకుందాం. ఈ 10 మందికి ఆ మందు ఇవ్వపోయినా కూడా మందు ఇచ్చారు అని నమ్మి వీళ్ళకి తలనొప్పి మొదలవుతుంది. ఎందుకు వీళ్ళు వేసుకోలేదు మెడిసిన్, కానీ వీళ్ళు నమ్మారు కాబట్టి వీళ్ళకి తలనొప్పి మొదలవుతుంది. వీళ్ళకి హెడేక్ రావాల్సిన మెడిసిన్ ఏమి ఇవ్వలేదు. అంటే చూడండి, జస్ట్ నోటి మాట వాళ్ళందరికీ హెడేక్ క్రియేట్ అయ్యింది అని చెప్పినప్పుడు నిజానికి ఇప్పుడు వాళ్ళందరికీ నిజంగా తలనొప్పి రాకపోయినా వీళ్ళకి తలనొప్పి క్రియేట్ అవుతుంది. ఎందుకు? సో ఇది ప్లెసిబో ఎఫెక్ట్ అంటారు దీన్ని. సో ఇక్కడ మనం దాన్ని ఎన్నిసార్లు మనం ఏది నిజమని నమ్ముతామో, ఏది పదే పదే మాట్లాడతామో, మన మాట కూడా అలాగా మనకే ప్లెసిబో లాగా పనిచేస్తుంది. మనం ఏం మాట్లాడతామో అది మన మైండ్ నమ్ముద్ది, నిజంగా ఇదే నిజమని నమ్ముద్ది. దాన్నే మనం నిజంగా క్రియేట్ చేస్తుంది. అరే నా తలరాత ఇంతే అన్నారు అనుకోండి, మీ తలరాత నిజంగానే ఇంతే అన్నప్పుడు మీరు ఏమేమి అనుకున్నారో అవన్నీ మీకు జరిగేదాకా ఊరుకోదు. మీ మైండే దానికి సంబంధించి ప్రణాళిక వేసుకుని చక్కగా దానికి సంబంధించిన పరిస్థితుల్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. దానికి సంబంధించిన మనుషులే వస్తూ ఉంటారు. 2-3 days బ్యాక్ కూడా ఒకళ్ళు మన గ్రూప్ లో అంటూ ఉన్నారు, సార్ మంచిగా ఉంటే వచ్చి ఏదో ఒకటి అడుగుతున్నారు సార్ అని అంటున్నారు. సో ఇక్కడ ఈ నమ్మకాన్ని మార్చడం అంటే అరే మంచిగా ఉంటే, మంచితనంతో ఉంటే డబ్బులు ఇవ్వమనో, లేదంటే ఇలా అడుగుతున్నారు అలా అడుగుతున్నారు, ఆ మంచితనాన్ని తప్పుగా తీసుకుంటున్నారు అని చెప్తున్నారు. సో తప్పుగా అంటే మంచిగా మాట్లాడితే జనాలు దాన్ని తప్పుగా తీసుకుంటారు అనే నమ్మకాన్ని మార్చినప్పుడు మీరు ఆ మనుషుల్ని అట్రాక్ట్ చేసుకోవటం మానేస్తారు. ఎప్పుడు మీరు దాన్ని ఒప్పుకున్న నాళ్ళు మీకు అలాంటి మనుషులే తగులుతూ ఉంటారు. ఎప్పుడైతే మీరు దీన్ని వదిలేస్తారో, మంచితనం తిరిగి మంచితనమే ఇస్తుందనే విషయాన్ని మీరు పూర్తిగా నమ్ముతారో, అప్పుడే మీ రిలేషన్స్ ఇంకా ఇంప్రూవ్ అవటం మొదలవుతాయి. లేదంటే వాళ్ళు వచ్చి మిమ్మల్ని నిజంగానే మోసం చేసి వెళ్తారు. ఎందుకంటే మీరు నమ్ముతున్నారుగా వాళ్ళు వచ్చేది అవసరం కోసమే, నిజానికి మంచితనం కోసం ఏం కాదు, లేదంటే ఈ బంధాన్ని గట్టిపరచుకోవడానికి కాదు, వాళ్ళు పని కానిచ్చుకోవడానికి వస్తున్నారు అనే బిలీఫ్ సిస్టమ్ ఉంది కాబట్టి అలా జరుగుతుంది. సో దాని నుంచి బయటకు రావాలి అంటే ముందు మన నమ్మకంలో మార్పులు రావాలి, మనం మాట్లాడే మాటలో మార్పు రావాలి. అప్పుడు మనము మనకు కావాల్సిన జీవితాన్ని క్రియేట్ చేసుకుంటాం. రైట్. సో వర్డ్స్ అండ్ ఇమోషన్స్ మనకి కొంచెం కొంచెం అర్థమవుతున్నాయి. వాటిని ఇంకొంచెం డీప్ గా అర్థం చేసుకోవడానికి ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. జస్ట్ మీరు ఈ సిచ్యువేషన్ ని ఊహించుకోవాలి. సింపుల్ సిచ్యువేషన్. ఓకే, ఇప్పుడు వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ మీకు ఒక అబద్ధం చెప్పాడు అని అనుకోండి. వింటున్నారు కదండి అందరు, ఆల్ ఆఫ్ యూ. ఒక అబద్ధం చెప్పాడు అని అనుకోండి. మీరు ఆ అబద్ధం చెప్పిన దాన్ని మీరు రికగ్నైజ్ చేశారు, సరేనా? సో మీరప్పుడు తనతోటి ఏమని మాట్లాడతారు? మీ మాటలు, మీ ఎమోషన్స్ రెండు కలిసిపోయి ఉన్నాయి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరేమని మాట్లాడతారు? నాకు కోపం వచ్చింది
అని, ఇదిగో నువ్వు నాకు అబద్ధం చెప్పావు కదా, నీ మీద నాకు కోపం వచ్చింది అని చెప్తారా? అరే నువ్వు నాకు ఎందుకు అబద్ధం చెప్పావు, నీ మీద నాకు, అంటే తెలుగులో మనం మాట్లాడే మాటలని అంటే కొంచెం గ్రాంధికంగా ఉన్న తెలుగు అయినా సరే నేను ఉపయోగిస్తాను. వీటి బట్టి మనం ఏం మాట్లాడతాం, నీ మీద నాకు కోపం వచ్చింది అనడం వేరు, నీ మీద నాకు ఆగ్రహం వచ్చింది అనడం వేరు, నీ మీద నాకు తీవ్రమైన కోపం వచ్చింది అని అనడం వేరు, నేను కోపాగ్నితో రగిలిపోతున్నాను అని చెప్పడం వేరు, నేను కోపం నాకు ఎంతగా వచ్చిందంటే అసలు నిన్ను కొట్టేయాలి అని అనిపించింది. సింపుల్ సింపుల్ మాట మనం ఇలా చెబుతున్నప్పుడు ఏమని, నాకు నీ మీద కోపం వచ్చింది అని చెప్పేదానికి మనకి చాలా చాలా ఆల్టర్నేటివ్స్, పర్యాయ పదాలు ఉన్నాయి. మనం ఏ పర్యాయ పదాన్ని వాడుతున్నాము? నేను కోపాగ్నితో రగిలిపోతున్నాను అని అన్నప్పుడు మన మైండ్ లో ఇందాక మౌనిక చెప్పింది కదా, కానీ హార్మోన్స్ దే మేక్ అండ్ దే విల్ మేక్ అస్ కమాండ్. నేను వాడు అవతల వాడు నన్ను కోపాగ్నికి గురి చేశాడు కాబట్టి నేను వాడితో మాట్లాడలేను, ఇంకా నేను వాడితో తెగతెంపులు చేసుకుంటున్నాను. సింపుల్. అలా కాకుండా మీరు దాన్ని కోపం వచ్చింది అనే దాని బదులు కెన్ యూ యూజ్ కొంచెం లైటర్ వర్షన్, నేను అప్సెట్ అయ్యాను అంటే ఎలా ఉంది? మనం మాట్లాడేటప్పుడు అరే నువ్వు నాతో అబద్ధం మాట్లాడావు కాబట్టి, అబద్ధం చెప్పావు కాబట్టి నీ మీద నాకు కోపం వచ్చింది, లేకపోతే కోపాగ్నితో రగిలిపోతున్నాను, ఇంకా సూపర్లేటివ్ డిగ్రీస్ నేను చెప్తుంది అర్థమవుతుంది కదండి. ఈ సూపర్లేటివ్ డిగ్రీస్ వాడి డ్రామా చేసే బదులు, డ్రామా మనం చాలా డ్రామా చేస్తాం ఒక్కొక్కసారి మన కోపం వస్తే మన స్పౌజ్ మీద. నేను చెప్తుంది చాలా మందికి అర్థమవుతుంది, పెళ్ళైన వాళ్ళకి బాగా అర్థమవుతుంది. మనకు కోపం వచ్చింది, జస్ట్ స్మాల్ కోపం వచ్చింది, మనతో అన్ని సార్లు పర్ఫెక్ట్ గా ఉండాలని ఏం లేదు కదా. సో కోపం వచ్చినప్పుడు ఈ డ్రామా చేస్తాము. ఏంటి, ఏ పదాలు వాడుతున్నాం అక్కడ? ఏ పదాలు వాడుతున్నప్పుడు ఆ పదాలతోటి మనం కోపాగ్నితో రగిలిపోతున్నాము అని అంటే, మనం ఇలా చెప్పడానికి వాడిన పదం కూడా దాని మూలాన దేహం అంతా ఉద్రేకంతో రగిలిపోతుంది, ఊగిపోతుంది. అలా కాకుండా నేను అప్సెట్ అయ్యాను, ఆర్ఎల్స్ దాన్ని మీరు ఫన్నీగా కూడా చేయొచ్చు, నాకు చికాకు కలిగింది. ఏంటి? చాయిస్ ఆఫ్ వర్డ్స్, చూజింగ్ ద వర్డ్స్. నేను ఒక సిచ్యువేషన్ ని చెప్తున్నాను, దాన్ని అర్థం చేసుకోమని చెప్తున్నాను. వాట్ వర్డ్స్ ఆర్ యూ చూజింగ్ టు డిస్క్రైబ్ యువర్ స్టేటస్ ఆఫ్ మైండ్? మీరు ఏ వర్డ్స్ ని వాడుతున్నారో దాని పట్ల మన దేహం అంతా, మన బాడీ మొత్తం రియాక్ట్ అవుతుంది. అర్థమవుతుందండి నేను చెప్తుంది? ఆర్ యు ఆల్ ఫాలోయింగ్ ఇట్? ఎస్. సో మనము ఇంకో సిచ్యువేషన్, ఇప్పుడు మనకి ఎవరైనా తప్పు చేశారు అనేదాన్ని సింపుల్, అంటే వీటిల్లో పర్యాయ పదాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు వాడుతున్నాను వీటిని. తప్పు చేశారు, లేకపోతే తప్పు చెప్పారు, మనకి తప్పు చెప్పారు, లేకపోతే అవతల వాళ్ళు తప్పు చేశారు అని అనుకోండి. అరే నువ్వు తప్పు చెప్పావు అని చెప్పడం వేరు, నువ్వు తప్పు చేశావు అని చెప్పడం వేరు, నువ్వు ఘోరం చేశావు అని అంటే ఎలా ఉంది? నువ్వు నేరం చేశావు, నువ్వు నన్ను మోసం చేశావు, ద్రోహం చేశావు, ఇవి పర్యాయ పదాలు. మనము డ్రామా చేసి సూపర్లేటివ్ వర్డ్స్ అన్ని వాడతాము. దాని మూలాన ఏమవుతుంది, మనం ఏం మాట్లాడుతున్నామో మనం కూడా వింటున్నాము, మన దేహంలో అణువు వింటుంది, దానికి సంబంధించిన కణాలు వెంటనే అగ్గి రాయడానికి రెడీగా ఉంటాయి, అండ్ రిలేషన్స్ డిస్టర్బ్ అవుతాయి. డ్రామా ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో మాటలు వచ్చినాయి కాబట్టి ఒక్కొక్కసారి
బాగా చికాకు ఎక్కువైనప్పుడు ఇలా అంటాం. పిల్లలతో అయినా సరే, సరే హస్బెండ్ అండ్ వైఫ్ గురించే మాట్లాడు. నేను వేగలేక చచ్చిపోతున్నాను. వాట్ ఆర్ యూ వాట్ ఆర్ యూ డిస్క్రైబింగ్? చిన్న చిన్న పదం, చిన్న డిస్టర్బెన్స్, వెరీ స్లైటెస్ట్ ఆఫ్ ద స్లైటెస్ట్ డిస్టర్బెన్స్. ఏంటి? ధర్మ అర్థ కామ మోక్షాలకు హేతు అయిన మన స్పౌజ్ ఎవరైనా సరే, మగవాడికి ఆడవాళ్ళు కానీ, ఆడవాళ్ళకి మగవాళ్ళు కానీ, ఏం మాట్లాడుతున్నాము? నేను నీతో వేగలేక చచ్చిపోతున్నాను. ఇఫ్ ఎవర్ యూ యూజ్ దిస్ ఫర్ వెరీ స్మాల్ వెరీ స్మాల్ ఇష్యూ, మనము వాట్ ఆర్ వి సేయింగ్ టు అవర్ మైండ్? వాట్ ఆర్ వి సేయింగ్ టు అవర్ బాడీ? ఇక ఈ చిన్నదానికే మనం అంత పెద్దది వాడుతుంటే, ఇక ఎక్కువ డిస్టెన్స్ చేయడానికి మూడో వ్యక్తి ఎవ్వరం అవసరంలా. ఇద్దరు విడిపోవడానికి, లేకపోతే మనస్పర్ధలు ఇంకా లోతుగా రావడానికి. సో ఇప్పుడు ఇందాక మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నప్పుడు, నువ్వు తప్పు చేశావు అనే దాని బదులు యూ కెన్ చూస్ ది వర్డ్స్. ఎలా చూస్ చేసుకోవచ్చు? లైటర్ వర్షన్ చూసుకోండి. నువ్వు కరెక్ట్ చెయ్యలేదు అని చెప్తే ఎంత బాగుంటుంది? నువ్వు నాకు తప్పు చెప్పావు అనే దాని బదులు నువ్వు నాకు కరెక్ట్ చెప్పలేదు అనేది ఎంత బాగుంటుంది? హౌ కెన్ యూ? అండ్ వీటిల్లో మీ దేహం ఊగిపోయేంత కోపోద్రిక్తమైన విషయాలు, లేకపోతే అలాంటి పదాలు, లేకపోతే అలాంటి పదాలకు సంబంధించిన ఎమోషన్స్ ఉండవు. ఈ అనవసరమైన డ్రామా. సో ఈ లైటర్ వర్షన్ ఆఫ్ వర్డ్స్ ని మనము, ఈ డ్రామా చాలా ఎక్కువ ఉంటుంది. కొన్ని కుటుంబాలు మాట్లాడుకోవు. కొన్ని కుటుంబాలు కొన్ని తరతరాలుగా వాళ్ళకి మనకి వైరం అనేసి ఉంటది. వై ఈస్ దట్? ఇఫ్ యూ డిగ్ డౌన్, వాటిని గనక ఎందుకు ఇలా వచ్చింది అని అంటే, చిన్న చిన్న మాటలు తేడా మూలాన. చాలా వరకు 90% ఆఫ్ దెమ్ ఆర్ రిగార్డింగ్ స్మాల్ మాట తేడా మూలాన. ఈ డ్రామా ఎక్కువైపోయడం మూలాన, కోపాగ్నితో ఉండడం మూలాన, ఉద్రేకంతో ఉండడం మూలాన, వివేకాన్ని కోల్పోవడం మూలాన ఇంకొక మాట ఎక్కువ అనేస్తాము. మన అహమేమో మనం కరెక్ట్ అని చెప్పింది. మనకుండే మన ఈగో ఇది ఆల్వేస్ సేస్ యు ఆర్ రైట్, మీరు ఎప్పుడు తప్పు కాదని చెప్తుంది. సో దానికోసం వీ హ్యావ్ టు చూజ్. అందుకని పదాలను ఎందుకు ఈ క్లాస్ ఇంత ఎక్కువసేపు పదాలను ఎంపిక చేసుకోవడం ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అనేది చెప్తున్నాను అని అంటే, దిస్ ఈజ్ గోయింగ్ టు మేక్ యూ ఆర్ బ్రేక్ యూ. మన సొంత స్పౌజ్ ఏది? మనము జీవితానికి ఒకటే ఒక ఛాన్స్, అదే దట్ వి విల్ మ్యారీ పర్సన్. వాళ్ళ మీద, లేకపోతే మనతో పాటు ప్రతిరోజు మన ప్రతి విషయాన్ని పంచుకునే వాళ్ళ మీద నిజంగా కోపం అవసరమా అండి? లేకపోతే మన పిల్లల మీద మనము వాళ్ళు మంచి కోసమే అనేసి మనం చెప్తున్నాం, కానీ వాళ్ళ మంచి కోసమే నేను తిట్టాను, వాళ్ళు బాగుపడాలనే నేను ఇలా అన్నాను అనేసి మనల్ని మనం సమర్థించుకుంటాం. కానీ మనము చెప్పే విధానము మార్చుకుంటే అవతల వాళ్ళు మనకి ఎంత బాగా ట్యూన్ అయిపోతారు అనేది మనం గమనించాం. సో అందుకని మనము ఇదిగో వాడవలసిన పదాలు మనము వాడుతున్నప్పుడు ఇలా మనకి ఏమన్నా అసౌకర్యంగా ఉంది అనేది చాలా మంచిగా చెప్పొచ్చు.
నాకు ఇబ్బందిగా ఉంది. యూ కెన్ జస్ట్ సే దట్ నువ్వు ఇలా మాట్లాడడం మూలాన, లేకపోతే నువ్వు ఇలా తప్పు చెప్పడం మూలాన, లేకపోతే తప్పు చేయడం మూలాన నాకు ఇబ్బందిగా ఉంది, లేకపోతే నువ్వు నాకు కరెక్ట్ చెప్పలేదు అనేసి మనం చెప్పొచ్చు. అంతేగాని నేను వేగలేక చచ్చిపోతున్నాను, నేను ఇట్లాంటివి మనం వాడకూడదు. ఇప్పుడు మనం ఏదన్నా ఒక ప్రయత్నం చేస్తున్నాము అని, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇంకో ఎగ్జాంపుల్, నేను ఏదైనా ప్రయత్నం చేస్తున్నాను. ఎగ్జాంపుల్, నేను పరీక్షలు రాస్తున్నాను, సివిల్ సర్వీసెస్ రాస్తున్నాను, లేకపోతే ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అని అంటే, మనకి ఆ ఉద్యోగం రాలేదు అని అనుకోండి, నేను ఇప్పుడు చేసిందంతా బూడిదలో పోసిన పన్నీరే. వి విల్ స్ట్రైట్ టాక్ లైక్ దిస్. నేను సర్వనాశనం అయిపోయాను, ఇదంతా వేస్ట్ అయిపోయింది. దాని బదులు ఇప్పుడు కెన్ వి చూజ్ సేయింగ్, నేను వెనకంజ వేశాను, ఐ హావ్ టేకెన్ ఏ స్టెప్ బ్యాక్. సో ఇట్ ఈస్ ఓన్లీ ద చాయిస్ ఆఫ్ వర్డ్స్. నాకు ఇదంటే అసహ్యం, ఐ హేట్ యు అనే దాని బదులు, నేను ఇలా ఇష్టపడను అని దానితోటి రీప్లేస్ చేయొచ్చా? నాకు నీ మొహం నచ్చలేదు అనేది మనం చెప్పాలి అని అనుకుందాము అనుకోండి, లేకపోతే నాకు నీ బిహేవియర్ నచ్చలేదు అనేది చెప్పాలి అని అనుకుందాం. చాలా మంది తెలియక బిహేవియర్ నచ్చలేకపోవడం మూలాన, ఆర్ఎల్స్ మీరు సరిగ్గా నా అప్రోచ్ అయ్యే విధానం నచ్చలేకపోవడం మూలాన జనరల్ గా ఐ హేట్ యు అనేసి వెంటనే అనేస్తాం. చిన్నపిల్లలు వెంటనే అనేస్తారు, లేకపోతే యుక్త వయసులో ఉన్న వాళ్ళు వెంటనే అనేస్తారు, నాకు నీ ఈ ఫలానా బిహేవియర్ నచ్చలేదు, నువ్వు అప్రోచ్ అయ్యే విధానం నచ్చలేదు అని చెప్పొచ్చు కదా. సో మనకి తెలియకుండా మనం ఈ సూపర్లేటివ్స్ వాడేస్తూ ఉంటాం. సూపర్లేటివ్స్ అంటే ఇందాక చెప్పినట్లు, నేను కోపంగా ఉన్నాను అనే దాని బదులు, నేను కోపాగ్నితో రగిలిపోతున్నాను, నాకు తీవ్రమైన ఆగ్రహం వచ్చేసింది, నేను ఇదిగోండి నా మతి స్థిమితాన్ని, నా స్థిమితాన్ని కోల్పోతున్నాను, సంథింగ్ లైక్ దట్. మనము దానికి డ్రామా యాడ్ చేసి, మనకి ఇందాక చెప్పినట్టు ఆ ఫిజియాలజీ, బయాలజీ, ఆల్ ఆఫ్ దట్ మన ఇమోషనల్ స్టేటస్ తో ప్లే చేయగలిగిన హార్మోనల్స్ అన్నింటినీ అగ్గి రాజేస్తున్నాం. హార్మోన్స్ అన్నింటికి మనం స్థిమితంగా కూడా ఉండొచ్చు. బికాస్ యువర్ సెల్ఫ్, ఇఫ్ యు మనం ఈ కోర్సులోకి వచ్చాము, మనం ఈ క్లాసెస్ వింటున్నాము అని అంటే, మనం అందరం కూడా స్థిమిత పరులమే. మనకి ఒక స్థిత ప్రజ్ఞత ఉంది. దానిని మనల్ని ఎవరూ చేంజ్ చేయలేరు. వేరే వాళ్ళ పదాలు అసలు చేంజ్ చేయలేవు. మనము యూజ్ చేసుకునే పదాలు మన స్థిత ప్రజ్ఞతని అంతే కంటిన్యూటీ చేసుకోవడానికి ఉపయోగించాలి, అంతే తప్పితే ఈ డ్రామా, ఈ సూపర్లేటివ్స్ ఉండకూడదు. సో దట్ ఈస్ వై ఐ రిక్వెస్ట్ యూ, అన్నెసెసరీ మీరు స్పౌస్ తో మాట్లాడినా, పిల్లలతో మాట్లాడినా, కొలీగ్స్ తో మాట్లాడినా, మీరు ఇంకెవరితో మాట్లాడినా, మీరు మాట్లాడే మాటలని గమనించమని లాస్ట్ వీక్ ఎక్సర్సైజ్ చెప్పాను. ఈ రోజు దాంతో కల్మినేషన్. మనము మాట్లాడే మాటలు ఎందుకు గమనించమన్నాను అని అంటే, ఈ 4 క్లాసులు చెప్పినవన్నిటికీ సారం ఏంటి? ఫైనల్ గా ఇట్ ఎండ్స్ విత్ ది ఇమోషన్స్. ప్రతి మాటకి, ప్రతి పదానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉన్నట్టే, ప్రతి పదానికి ఒక ఎమోషన్. మనం అంటున్నప్పుడు కూడా మనకే తెలియకుండా మనము కోపోద్రిక్తము అయ్యాము అని అంటే, మనకే తెలియకుండా మన బాడీలో, మన దేహం అంతా ఉద్రేకంతో ఊగిపోతుంది. అలా కాకుండా మనం ప్రశాంతంగా ఉండి, నాకు ఈ బిహేవియర్ నచ్చలేదు అని చెప్పినప్పుడు, లేకపోతే నాకు నువ్వు కరెక్ట్ చెప్పలేదు అని చెప్పినప్పుడు, ఆ హార్మోన్స్ తాలూకు ఉద్రేకము తగ్గిపోతుంది. అవసరం కూడా లేదు.
మన డిస్ప్లెజర్ ని ఎక్స్ప్రెస్ చేయడం ఇంపార్టెంట్ అయినప్పుడు డిస్ప్లెజర్ ని ఎక్స్ప్రెస్ చేయమని చెప్తున్నాను, కానీ చూస్ ద కరెక్ట్ వర్డ్స్. ఎక్కువ గొడవలు అయ్యేది ఈ కరెక్ట్ వర్డ్స్ చూజ్ చేసుకోలేకపోవడం మూలాన. భార్యాభర్తల మధ్యన ఎక్కువ గొడవలు అయ్యేది సరిగ్గా మాటలు ఎంపిక చేసుకోలేకపోవడం మూలాన అన్నదాన్ని ఎంతమంది అంగీకరిస్తారు? We are unable to choose the correct words. Right? So 6:59 ది we will stop. Anybody has anything to say? మన వర్డ్స్ గురించిన ఒక పార్శ్వము మనం కంప్లీట్ చేశాము. ప్రకాశం గారు చెప్పండి, తర్వాత శ్రీధర్ గారు, తర్వాత రాజేశ్వరి గారు. యాక్చువల్ గా మనము వర్డ్స్ ప్రాపర్ కరెక్ట్ మీనింగ్ తెలియకుండా వాడతాం. అవును, దట్ ఈస్ అవర్ ప్రాబ్లమ్ సార్. అందుకే మనం ప్రతిరోజు కొన్ని వర్డ్స్ కరెక్ట్ మీనింగ్ తెలుసుకోవడం బెటర్ అని నా ఉద్దేశం. రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. శ్రీధర్ గారు చెప్పండి, తర్వాత రాజేశ్వరి గారు. సార్, మీరు ఇదివరకు చెప్పినట్టు మనం వాడే పదాల వల్ల, లేకపోతే మనకి ఎవరైనా వాడే పదాల వల్ల మనం చాలా ఇయర్స్ వరకు డిస్టర్బ్ అవుతూ ఉంటాం. అంటే వాళ్ళు మనకి కనిపించేటప్పుడు వాళ్ళు చెప్పే మాటలే మనకి మైండ్లోకి వస్తూ ఉంటాయి. సో సో దానివల్ల వాళ్ళ హేట్రెడ్ని మనం ఎక్కువ పెంచుకుంటూ ఉంటాం సార్. సో ఇప్పుడు దాన్ని ఎలా బ్రేక్ చేయాలి సార్? యా, ఇప్పుడు మనకి తెలిసింది కాబట్టి వీ కెన్ బి మన వర్డ్స్ తో పాటు బిహేవియర్, యాక్షన్స్, ఇవి కూడా మనము రాబోయే లెసన్స్ లో చూస్తాము. ఇప్పుడు ప్రస్తుతం వర్డ్స్ ని కరెక్ట్ చేసుకోవాలి వాళ్ళతో, బికాస్ ఇఫ్ వీ మస్ట్ హ్యావ్ హర్ట్ దెమ్, ఓకే, వాళ్ళతోటి సరిగ్గా మాట్లాడడం చేయాలి. మనము గ్రాటిట్యూడ్ క్లాసెస్ లో కూడా చెప్పుకున్నాము, హోపోనోపోనో టెక్నిక్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఓకే, దీంతో మొదలు పెట్టచ్చు. ఓకే, ఓకే సార్, ఐ థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ. మనకి అనిపించినప్పుడు, అది మనది తప్పు అని మనకు అనిపించినప్పుడు, యూ కెన్ ఈజీలీ సే ఐఎమ్ సారీ. సారీ చెప్పడం మూలాన మనం ఏమి కింద పడిపోము. ఓకే, అండ్ ఐఎమ్ సారీ, ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ప్లీజ్ ఫర్గివ్ మీ. నా ప్రకారం ఇది నేను జడ్జి, ఇదిగో ఎవరో చూస్తున్నారు, జడ్జి చేస్తున్నారు మన ఇద్దరి మధ్యన అనే దాని గురించి కాకుండా, నాకు అనిపించింది నేను ఇక్కడ తప్పు చేశాను అనేసి, ఇదిగో నువ్వు తప్పు చేసావు కాబట్టి నాకు తప్పు చేసే అర్హత ఉంది అనేసి మనం ఒకసారి అనుకున్నాం. నేను చెప్తున్నది అర్థమవుతుందో లేదో. నువ్వు అంతకు ముందు తప్పు చేసావు కాబట్టి నేను నీ పట్ల కూడా తప్పు చేయొచ్చు, లేకపోతే నిన్ను వేరే మాటలు అనొచ్చు అనేసి నాకు అర్హత ఉంది అని అనుకున్నాము. నేను ఇప్పుడు దాన్ని క్లెన్స్ అవుతున్నాను. సో ప్లీజ్ ఫర్గివ్ మీ. నాకు నీతోటి సంబంధం లేదు, నేను తప్పు చేశాను, నా వరకు నా పార్ట్ ఇంత తప్పు ఉంది కాబట్టి ప్లీజ్ ఫర్గివ్ మీ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ అని చెప్తూ, ఇఫ్ యు వాంట్ టు బిల్డ్ ఇట్ ఫర్దర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ఎందుకు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, లేకపోతే రాబోయే అవకాశాలు నీ దగ్గర నుంచి పొందుతున్నందుకు థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ. సో ఈ రెండు పార్ట్స్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ అని చెప్పగలగడము. మనకు అనిపిస్తుంది, మన అహం అనిపిస్తుంది మనం ఒక మెట్టు తగ్గుతున్నాము అని అనిపిస్తుంది. యాక్చువల్లీ మనం ఎన్నో మెట్లు ఎక్కుతున్నట్లు. మనం తప్పు ఒప్పుకుంటుంటే మన కాన్షియన్స్ మనల్ని ఇట్ సేస్ యు ఆర్ ఎ హీరో. మన ఈగో బహుశా ఒప్పుకోకపోవచ్చు. ఓకే, నమస్తే అండి. నమస్తే అండి. డబ్బులు మ్యాటర్ వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. డబ్బులు మనం వాళ్ళు అడిగేటట్టు మనమే బిహేవ్ చేస్తామండి. వాళ్ళు తీసుకుంటారు, అవసరానికి తీసుకుంటారు పాపం. వాళ్ళు మళ్ళీ వాళ్ళ దగ్గర ఏం తక్కువైపోతామో అని చెప్పేసి అని వాళ్ళ బిహేవియర్ వేరుగా ఉంటుంది.
మనం వాళ్ళు ఇచ్చామని చెప్పేసి మనం ఓ పెద్ద ఫోజులు ఇవ్వక్కర్లే వాళ్ళ దగ్గర. మనం చూసి చూడనట్టు వదిలేసామంటే వాళ్ళు మన దగ్గరికి వస్తారు. నేను నా ఒపీనియన్ అదండి. ఇచ్చేసి రైట్ మర్చిపోవాలి. అది రైట్ మాట్లాడదాం. వాళ్ళు అడుగుతారని చెప్పేసి వాళ్ళు భయం ఉంటది లోపల. చాలా భయం అవును వేస్తుంది. ఉండవు వాళ్ళ దగ్గర పాపం డబ్బులు అవును అని నా ఒపీనియన్ అండి నాది. రైట్ రైట్ రైట్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. హరి గారు, తర్వాత జగదీష్ గారు, ఆ తర్వాత వీల్ క్లోజ్, వీల్ టాక్ టుమారో. హరి గారు చెప్పండి. మార్నింగ్ సార్. సార్ మీరు చెప్పారు కదా సార్, వర్డ్స్ యూజ్ చేసేటప్పుడు సూపర్లేటివ్ డిగ్రీ యూజ్ చేయకూడదు అనేసి. బట్ ఆపోజిట్ గా ఎవరైనా మంచి చేశారు, ఇప్పుడు మన ఫ్రెండ్ హెల్ప్ చేసినాడు అనుకో, వాళ్ళు నువ్వు దేవుడు స్వామి, నువ్వు ఏ జన్మలో నేను పుణ్యం చేసుకున్నాను, నువ్వు నా ఫ్రెండ్ గా దొరికినావు అని అక్కడ యూజ్ చేస్తే మన బాండింగ్ ఎక్కువ అవుతుంది సార్. మనం యాక్చువల్గా నెగిటివ్ లో యూజ్ చేస్తాం సూపర్లేటివ్ డిగ్రీ. పాజిటివ్ లో యూజ్ చేస్తే లెక్క మన స్పౌసే ఉంటారు అనుకోండి, నువ్వు నా వైఫ్ గా దొరక ఏదైనా మనకి హెల్ప్ చేసిన అనుకోండి, నా హెల్ప్ నువ్వు వైఫ్ గా దొరకడం నేను ఏ జన్మలో పుణ్యం చేసుకున్నాను అన్నారు అనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా లేడీస్ అయితే ఖచ్చితంగా ఐస్ అయిపోతారు సార్, కూల్ అయిపోతారు. సో మనం కోపం వచ్చినప్పుడు కాకుండా హ్యాపీగా ఉన్నప్పుడు సూపర్లేటివ్ డిగ్రీ యూజ్ చేసి, కోపం వచ్చినప్పుడు మాత్రం లో లెవెల్ లో యూజ్ చేస్తే ఖచ్చితంగా బాండింగ్ ఇంప్రూవ్ అయిపోతుంది సార్. హరి గారు వెరీ గుడ్, వెరీ నైస్. కాకపోతే లేడీసే కాదు, ఎవరైనా అయిపోతారు, దానికి జెండర్ తో సంబంధం లేదు. మనం ఏంటంటే జెంట్స్ మనకి చాలా బింకంగా ఉంటాం, ఓకే మనం, కానీ ఇంటర్నల్లీ వి ఆల్సో నీడ్ ప్రైజ్. ఆల్ హ్యూమన్ ఎమోషన్స్ ఆర్ సిమిలర్, దానికి జెండర్ తో సంబంధం లేదు. బట్ వాట్ యు సెడ్ ఈజ్ రైట్. మనం సూపర్లేటివ్స్ నెగిటివ్ వాడే కంటే పాజిటివ్ వాడేటప్పుడు, అంటే ఉల్లాసకరమైన ఉత్సాహకరమైన పదాల వల్ల మనకి ఉత్తేజం ఎక్కువ అవుతుంది. దట్ వాస్ మై సెకండ్ పార్ట్ యాక్చువల్లీ. ఎస్, జగదీష్ గారు చెప్పండి. సార్ థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన పేరెంట్స్ కొన్ని మాట్లాడేటప్పుడు వాళ్ళు హార్డ్ వర్డ్స్ వాడతారు. వాళ్ళకి అంటే మన కిడ్స్ తో వాళ్ళు గ్రాండ్ పేరెంట్స్ వాడతారు, వాళ్ళ ప్రేమ ఉండొచ్చు. కాకపోతే హార్డ్ వర్డ్స్ వాడినప్పుడు వీళ్ళు పిల్లలు హర్ట్ అవుతారు అన్న ఇది వాళ్ళకి ఎట్లా చెప్పగలం మనం, అట్లా ఎట్లా కన్విన్స్ చేయగలం మనం? అంటే తెలియకుండా వాళ్ళు మాట్లాడేస్తుంటారు, దానివల్ల పిల్లలు హర్ట్ అవుతుంటారు. కానీ ఒక పక్క పేరెంట్స్, ఒక పక్కన కిడ్స్, మనం ఎట్లా చెప్పగలం వాళ్ళకి? ఏం హార్డ్ వర్డ్స్ వాడుతున్నారు, హార్ష్ వర్డ్స్ ఏం వాడుతున్నారు? అంటే ఇప్పుడు చదువుకోపోతే నీకు చదువు రాదు, నువ్వు ఏం చేయలేవు ఫ్యూచర్ లో, నువ్వు చదవాలి, నువ్వు స్కూల్ కి టైం కి వెళ్ళకపోతే నీకు ఇది అంటే వాళ్ళు నిన్ను ఇదిగా చూస్తారు, అలాంటివి. అంటే కొన్ని అంటే పల్లెటూరు నుంచి రావడం వల్ల కొన్ని హార్డ్స్ వర్డ్స్ అంటే మనం చెప్పలేం కొన్ని. మీరు రెండు రకాలుగా, మీరేంటంటే ఆ అవతల తరానికి యువతల తరానికి వారధి. అవతల తరానికి మీరే చెప్తున్నారు, వాళ్ళు పల్లెటూరు వాతావరణం, ఓకే. ఇప్పుడు యువతల తరానేమో టూ మచ్ సాఫిస్టికేటెడ్, వాళ్ళకి మధ్యలో మీరు చక్కగా బ్యాలెన్స్ చేయాలి. సో ఇద్దరితో మీరు కౌన్సిలింగ్ చేయాలి. తాతయ్య లేకపోతే నానమ్మ లేకపోతే అమ్మమ్మ ఉద్దేశం ఇది అని మీరు మీ పిల్లలకి చెప్పాలి. ఇదిగో నాలాగా కాదు, వీళ్ళు చాలా హర్ట్ అవుతున్నారు అనేసి వాళ్ళకి తెలిసేలాగా, మీ ఉద్దేశం చాలా మంచిది కానీ మీరు ఎంచుకునే పదాలు బహుశా మంచివి కాదు అనేసి మీరు యువతల తరానికి, అంటే అవతల తరానికి, మీ తల్లిదండ్రులకి లేకపోతే మీ అత్తమామలకి చెప్పగలగాలి. దీని గురించి ఇంకా డీటెయిల్ గా మాట్లాడుకుందాం మనం రేపు ఎప్పుడైనా, సరేనా? రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. Love you all. We'll meet tomorrow. Thank you, sir. Thank you so much. Thank you, sir. Thank you very much. Thank you all. Madam, thank you. Bless you.